సింగపూర్ కంపెనీలే ఆంధ్రప్రదేశ్ రావద్దంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మెయిల్స్ పంపుతున్నారంటూ నారా లోకేష్ చెప్పినటువంటి ఆరోపణలకి మురళీకృష్ణ అనే వ్యక్తి పంపిస్తున్నారు. ఇది అతను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనిషి అన్నటువంటి ఆరోపణ చేస్తే దాని మీదన ఇప్పుడు అంబటి రాంబాబు కొత్త వివరాలు ఇచ్చారు. చిలకలూరిపేటకు చెందినటువంటి మురళీకృష్ణ అనేటటువంటి ఆయన అమెరికాలో ఉంటారు. ఆయన తెలుగుదేశం పార్టీకి చెందిన వీరాభిమాని. చిలకలూరుపేట ఆయన ఆస్తుల్ని కాజేసేందుకు తెలుగుదేశం ఎమ్మెల్యేనే ప్రయత్నించడంతో ఆయన ఆగ్రహంతో ఈ పని చేశారు. ఆ పార్టీ అభిమాని అయిన నా ఆస్తుల్ని టీడీపీ ఎమ్మెల్యే కాజేస్తున్నారు, టీడీపీ పాలన కంటే వైఎస్ జగన్ పాలన 1000 రెట్లు ఇవ్వంటూ ఆయన మెయిల్స్ పెడుతున్నారు. ఆయన రాసిన ఒక ఈమెయిల్లో రాత్రి 4 పెగ్గులు వేసి 4 ఈమెయిల్స్ పంపాను, ఎవరికి పంపాను నాకు గుర్తులేదు అంటూ కూడా పేర్కొన్నారు. అట్లాంటి వ్యక్తి పంపించినటువంటి మెయిల్స్ను పుచ్చుకుని మా పేరు చెప్తారా అన్నటువంటిది క్వశ్చన్ చేస్తున్నారు. బేసిక్గా మురళీకృష్ణ అనేటటువంటి వ్యక్తిని వీళ్ళు చౌదరి అంటున్నారు. మరి మురళీకృష్ణ అనేటటువంటి వ్యక్తి నాయుడు అనే మాట విన్నాను నేనైతే. మరి ఆయన చౌదరినో నాయుడో తెలియదు. చిలకలూరుపేటలో షాపింగ్ కాంప్లెక్స్ ఉండటం, ఆ షాపింగ్ కాంప్లెక్స్ని అదంతా తవ్వేయటాలు చాలా రకరకాలు జరిగినాయి. అదేదో అప్పులు తీసుకుని ఆ కన్స్ట్రక్షన్ టైంలో డబ్బులు చెల్లించలేదంటూ తీసేసుకున్నారంటూ అప్పుడు పత్తిపాటి పుల్లారావు మీద కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. ఆయనేమో డబ్బులు ఎగ్గొట్టారన్నటువంటి పాయింట్ని వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఆరోపణ చేశారు. అది జరిగింది ఆ మధ్యన. ఆ మురళీకృష్ణ ఈ మెయిల్స్ అన్నటువంటిది అంబటి రాంబాబు చెప్తోంది. అది ఎంతవరకు వాస్తవం ఆయనే చెప్పాల్సి ఉంది.